సేవా పర్వ్ కార్యక్రమాల్లో భాగంగా విశ్వశక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి విశ్రాంత ఆచార్యులు కె రవి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. గత దశాబ్ద కాలంలో దేశంలో వచ్చిన మార్పులతో ప్రస్తుత భారతదేశం విశ్వపటంలో తన స్థానాన్ని మరింత పటిష్టపరుచుకుంది. సాంకేతిక, అంతరిక్ష పరిశోధన, ఆర్థిక, రక్షణ ఇలా అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలలో భారత్ తన గౌరవం రోజురోజుకు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశాన్ని విశ్వశక్తిగా నిలబెట్టే అంశంపై చర్చించడానికి మనతో ఉన్నారు ఆచార్య కె రవి గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా, యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్ గా పలు బాధ్యతలు నిర్వహించిన ఆచార్య రవి గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భారతదేశం అన్ని రంగాల్లోనూ ఏ విధంగా సమున్నత స్థానానికి చేరుకుంటోంది, అది ఏ ఏ రంగాల్లో ఎలాంటి కృషి జరుగుతోంది అనే విషయంపై, ఇందులో భాగంగా ఇండియాస్ ఎమర్జెన్స్ యాజ్ ఎ గ్లోబల్ పవర్ అనే అంశంపై భారతదేశం గ్లోబల్ పవర్గా ఎదుగుతోంది అనే మాటను మీరెలా విశ్లేషిస్తారండి? గ్లోబల్ పవర్గా భారతదేశం ఆల్రెడీ రికగ్నైజ్ అవ్వబడింది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఒక ముఖ్యమైన దేశంగా, శక్తిగా గుర్తిస్తున్నాయి. మనం చూసినట్టయితే వివిధ రకాలుగా ఒక దేశం యొక్క మూలాంకనం వేయొచ్చు. దాంట్లో జనాభా చూసినట్టయితే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం. అదే కాకుండా డెమోగ్రఫిక్గా చూసినట్టయితే అత్యంత యువతరం ఉన్నటువంటి దేశం కూడా భారతదేశమే. ఆర్థికంగా ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. ఇదే కాకుండా జీడిపి ఇప్పుడు $7.3 ట్రిలియన్ ఎదుగుతోంది. ఎకానమీ చూసినట్టయితే ప్రపంచంలోనే అతి వేగంగా ముందుకు వెళుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని అందరూ గుర్తిస్తున్నారు. మిలిటరీ శక్తిని కనుక తీసుకున్నట్టయితే ప్రపంచంలో 2nd లార్జెస్ట్ ఆర్మీ కలిగినటువంటి దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. చైనా తర్వాత భారతదేశానికి అతిపెద్ద సైన్యం ఉంది. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటే జనాభాలో చదువుకుని సాంకేతికత కలిగినటువంటి వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. అందుకని భారతదేశాన్ని ఎవరూ పక్కన పెట్టే పరిస్థితి లేదు ప్రపంచంలో. అదే కాకుండా గ్లోబల్గా కూడా ఇది చాలా ముఖ్యమైన దేశంగా అన్ని దేశాలు గుర్తించి తగిన స్థానాన్ని ఇవ్వడమే కాకుండా చాలా విధాలుగా భారతదేశంతో కలిసి పనిచేయాలనేటువంటి తపన, అభిమానం కనబడుతున్నాయి. మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 50 సంవత్సరాలు పైగా అయినప్పటికీ కూడా రాని ప్రగతి ఏదైతే ఉందో, గత 15 సంవత్సరాల్లో భారతదేశం ప్రగతి పదంలో వెళ్లడం అనేది చాలా ఫాస్ట్ గా అవుతోందండి. సో దీనికి కారణం ఏంటంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? మనం ప్రగతిని రకరకాలుగా చూడొచ్చు. ఆర్థిక పరంగా చూడొచ్చు, సాంఘిక పరంగా చూడొచ్చు, విద్యాపరంగా చూడొచ్చు. చాలా పార్శ్వాలు ఉన్నాయి. జనరల్గా ఎక్కువ మంది ఆర్థిక పరంగా జరిగినటువంటి అభివృద్ధిని, దాని గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే ఆర్థిక పరంగా భారతదేశం గత 10 ఏళ్ళ నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి కానీ చాలా అభివృద్ధి పదంలో నడుస్తోంది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా కానీ మనకి క్లియర్గా ఏం కనపడుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్టయితే దాంట్లో ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి మనకి క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, టనల్స్, బ్రిడ్జెస్ ఇలాంటివి కానీ, అలాగే ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రైల్వే మోడర్నైజేషన్ కానీ, ఇవన్నీ చూసినట్టయితే మనకి క్లియర్ కట్ డెవలప్మెంట్ మనకు కనబడుతుంది. అదే కాకుండా హైవేస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ కనెక్టివిటీని క్రియేట్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మనం చూసినట్టయితే 2014 నుంచి 24 లోపున 570% పెరిగింది. అంటే దీనికి నేషనల్ హైవేస్ మెయిన్గా కాంట్రిబ్యూట్ చేశాయి. దానివల్ల ఆర్థిక పరంగా దేశంలో వ్యాపారానికి కానీ, కమ్యూనికేషన్స్కి కానీ, ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళడానికి కానీ చాలా సహాయకారిగా అది మారింది. చాలా క్లియర్గా దీనివల్ల లాభాలు మనకి కనబడుతున్నాయి. ఇదే కాకుండా మనం ఎడ్యుకేషన్, సాంఘిక పరంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాంఘిక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం అనేది కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ బడ్జెట్స్ కేటాయించడం కానీ జరుగుతోంది. కాకపోతే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆర్థికంగా సెంట్రల్ ఫండ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థిక వనరులు అన్ని రాష్ట్రాలకి సమానంగా లేవు. సో అక్కడ సెంట్రల్ ఫండ్స్ డెవలప్మెంట్కి కానీ, అంటే విద్యకు కానీ, సాంఘిక సంక్షేమ పథకాలకు కానీ అవి చాలా అవసరం ఉన్నాయి. దాంట్లో దేశవ్యాప్తంగా చూసినట్టయితే భారత ప్రభుత్వం
రకరకాల పథకాల ద్వారా సాంఘిక సంక్షేమానికి బడ్జెటరీ కేటాయింపులు చేసింది. వాటిని వినియోగించుకోవడం, వాటిని సరైన ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాధ్యత రాష్ట్రాల మీద ఉంది. అవి చేస్తూ దానికి కావాల్సిన మార్పు చేర్పుల్ని చేసి వీళ్ళు కూడా కొంత దానికి తోడ్పడి యాడ్ చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉండేందుకు పాసిబిలిటీ ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని మీరు ఇంకా ఏ విధంగా విశ్లేషిస్తారండి? భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే అది బలంగానే ఉంది. ఇది జీడిపి రూపంగానే మాట్లాడలేదు. వేరే విధంగా చూసినట్టయితే అంటే ఇండస్ట్రియలైజేషన్ కానీ లేకపోతే ఇందాక మాట్లాడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా కానీ ఆర్థిక స్థితిగతులు చూసినా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతోంది. మధ్యతరగతి బాగా బలాన్ని పొందింది. అందుకని ఆర్థిక పరంగా బలంగానే ఉన్నాం. అంటే ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది, కానీ మనం 20 ఏళ్ల క్రితంలాగా లేకపోతే వీక్గా మాత్రం లేవు. ప్రస్తుతం ఏమైందంటే ఈ టారిఫ్లు అనేవి ఎప్పుడైతే పడ్డాయో వాటి వల్ల ఆర్థిక వ్యవస్థ ఏమైనా తీవ్రంగా ఇబ్బందులు పాలవుతుందా, లేకపోతే ఎంతవరకు దాన్ని తట్టుకోగలదు, దానివల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేవి కొద్దిగా చర్చించడం జరుగుతుంది. దానికి సంబంధించి 2-3 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే ఆర్థికపరమైనటువంటి చర్చలు భారతదేశానికి అమెరికాకి మధ్య ఇంకా జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కూడా కొంత దిగొచ్చినట్టుగాను లేకపోతే మారినట్టుగాను వాళ్ళ దృక్పథం మనకి కనబడుతోంది. ఈ మార్పు తప్పకుండా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగానే మారతాయని అనుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇండియాని శిక్షించడం లాంటి ప్రయత్నాలని యూరోప్ లాంటి దేశాలు కూడా దానికి మద్దతు తెలపట్ల, దానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇదే కాకుండా మనం వెస్ట్ ఏషియాలో చూసినా కానీ ఏషియాలో చూసినా కానీ భారతదేశానికి టారిఫ్లు అత్యధికంగా వేయడం అనేది సరైంది కాదు అన్న భావన క్లియర్గా కనపడుతుంది. ఈ చర్చల ద్వారా రాబోయే కాలంలో చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో మార్పు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ టారిఫ్ల వల్ల నిజంగా ఎఫెక్ట్ అయ్యేవి అన్ని సెక్టర్స్ కావు. ముఖ్యంగా ష్రింపు, టెక్స్టైల్స్, జ్యువెలరీ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని అనుకుంటున్నారు. వీటికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నందువల్ల మనం ఏం జరుగుతుంది అనేది వెంటనే చెప్పలేకపోయినా తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు భారత రక్షణ రంగం దాని పవర్ ఏంటి అనేది ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసింది. అయితే భారత రక్షణ రంగంలో స్వావలంబన వైపు చేస్తున్న ప్రగతిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారండి? భారత రక్షణ రంగంలో స్వావలంబన అధికంగానే ఉంది. ఫస్ట్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే టైంలో మనకి చాలా చిన్న ఆర్మీ ఉంది, ఏమీ లేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత నాన్ అలైన్మెంట్ మీద కొంత ఆధారపడి డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో ఆర్మీ వీక్గా ఉండడం అనేది అప్పుడున్న పరిస్థితుల్లో 62లో మనం యుద్ధంలో కొంత నష్టాన్ని చూడాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే ఇది గ్రహించారో మన దేశ డిఫెన్స్ ఫోర్సెస్ని ఇండిజినైజ్ చేయడం, స్వావలంబన దిశగా మార్చుకోవడం, అలాగే రష్యా సహాయాన్ని తీసుకోవడం, దీంట్లో సాంకేతికంగా రష్యాయే కాకుండా యూరోప్లో కొన్ని దేశాల నుంచి కూడా సహాయం తీసుకుని మన సొంతగా రకరకాల యుద్ధ సామగ్రికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని నెలకొల్పడం అనేది జరిగింది. అది ఇంకా ఎక్కువగా జరుగుతోంది. గత కొద్ది కాలంగా చూసినట్టయితే దాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ 20 years నుంచి కూడా మనకి రక్షణ రంగంలో బ్రహ్మోస్ చూసినట్టయితే కంప్లీట్గా ఇండో రష్యన్ కొలాబరేషన్తో జరిగినటువంటి మిజైల్ వ్యవస్థ అది. దాంట్లో రకరకాల మిజైల్స్ తయారవుతున్నాయి. అలాగే మనం అగ్ని 5 కానీ అగ్ని సిరీస్లు అన్నీ కూడా మన సొంతగా చేసినవే. ఇప్పుడు ఆగస్టులో అగ్ని IRBMలు తయారు చేశారు, అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ తయారు చేశారు. ఇవే కాకుండా టార్గెట్ చేసేటటువంటి మిజైల్స్ కూడా తయారు చేయడం అనేది జరిగింది. లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అని లేజర్తో సృష్టించబడినటువంటి కొన్ని వెపన్స్ని తయారు చేశారు. ఇవి రకరకాలుగా ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నారు. అది నేవల్ వార్ఫేర్లో అవ్వచ్చు, లేకపోతే డ్రోన్ వార్ఫేర్లో అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటి హైపర్సానిక్ మిజైల్స్, ఇవి చైనా, అమెరికా కూడా తయారు చేసింది, రష్యా దగ్గర ఉన్నాయి. ఈ 3 దేశాలు కాకుండా హైపర్సానిక్ మిజైల్స్ తయారు చేసిన దేశం భారతదేశం ఒకటే. మనం దాంట్లో ఇంకా అధికమైనటువంటి రీసెర్చ్ చేయడం అనేది జరుగుతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మోస్ మిజైల్స్ కూడా కొన్ని రూపాల్లో హైపర్సానిక్గా ఉంటాయి. ఇప్పుడున్న బ్రహ్మోస్ మిజైల్స్ మ్యాక్ 3 అంటే శబ్దం కంటే 3 ఎక్కువ స్పీడ్తో పయనించగలవు. అలాగే మొన్న సింధూర్లో మనం చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది కనపడుతోంది. వేరే దేశం వాళ్ళు మన మీదకి ఏమైనా మిజైల్స్
పేల్చినట్టయితే, పంపించినట్టయితే వాటిని ఆపగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వ్యవస్థని ఒకటి మనం నిర్మించుకున్నాం. ఇదే కాకుండా ప్రాజెక్ట్ విష్ణు అని ఇంకా హైపర్సానిక్ మిజైల్స్లో ఒక రకమైనటువంటి రేంజ్ ఉన్నటువంటి మిజైల్స్ని తయారు చేయడం అనేది జరుగుతోంది. ఆకాష్ మిజైల్స్ గురించి కూడా మనం విన్నాం, ఈ మధ్యకాలంలో యుద్ధంలో కూడా ప్రయోగించారు. క్రూయిజ్ మిజైల్స్ ఉన్నాయి. కుషా అనే ఒక ప్రాజెక్టు నడుస్తోంది. దాని ద్వారా కూడా కొన్ని లాంగ్ రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ తయారు చేయడం అనేది జరుగుతోంది. మనం చూసినట్టయితే రక్షణ రంగంలో చాలా అభివృద్ధి, స్వావలంబన జరుగుతోంది. మున్ముందు కాలంలో ఇంకా ఎక్కువ కూడా జరిగే పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. సార్, ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నా లేకపోతే అమెరికా ఒక మాట చెప్పింది అంటే మనం దానికి తల ఒగ్గి అదే చేస్తాము, అలాగే ఉండాలి అనే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా మనం ప్రపంచ దేశాలని శాసించే స్థాయికి చేరుకోగలిగింది భారతదేశం. క్వాడ్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, SCO ఇటువంటి అంతర్జాతీయ సంస్థల్లో భారత్ పాత్రను మీరు ఎలా చూస్తున్నారండి? బ్రిక్స్ చూసినట్టయితే దాని సంస్థాపన మెంబర్స్లో భారతదేశం ఒకటి. దాంట్లో చాలా ముఖ్య పాత్ర వహిస్తోంది. అండ్ బ్రిక్స్ రాబోయే కాలంలో ఆర్థిక పరంగా చాలా శక్తివంతమైనటువంటి కూటమిగా ఆవిర్భవిస్తోంది, మనకు కనపడుతోంది కూడా. SCOలో ఆర్థికపర విషయాల్లో మన పాత్ర సమున్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఏషియాలో చూసినట్టయితే ఆర్థిక పరంగా కానీ ట్రేడ్ వైజ్ కానీ 3 దేశాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కూడా. అది చైనా, ఇండియా, జపాన్, దీంతో పాటుగా సౌత్ కొరియా. ఇండియా, సౌత్ కొరియా కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాయి SCOలో. చైనా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బే కాకుండా పెద్ద మార్కెట్. అలాగే ఇండియా చాలా పెద్ద మార్కెట్. ఇండియాకి చైనా కావాలి, చైనాకి ఇండియా కావాలి మార్కెట్గా. ఆర్థిక పరంగా ఈ 2 దేశాలు కూడా ఒకదానికొకటి సహాయకారిగా ఉండడం అనేది తప్పనిసరైనటువంటి విషయంగా పరిణమిస్తుంది అనుకుంటున్నాను. భారతదేశం అనేది కేవలం ప్రపంచ దేశాల్లోనే తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కాకుండా అంతరిక్షంలో కూడా తన జాతీయ పతాకాన్ని ఎగరేసి ఒక సమున్నత స్థానానికి చేరుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఇస్రో విజయాలు, ఈ చంద్రయాన్ కావచ్చు, గగన్యాన్ కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టులు మన భారతదేశాన్ని విశ్వశక్తిగా నిలపడంలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయంటారు? ప్రపంచంలో స్పేస్ వ్యవస్థల్లో ఇస్రో చాలా పేరుగాంచిన వ్యవస్థగా ఎదిగింది. నాసా అమెరికాది, అలాగే రాస్కాస్మోస్ రష్యన్స్ది, అలాగే CNSA చైనా వాళ్ళది. ఈ 3 కూడా స్పేస్కి సంబంధించినటువంటి వ్యవస్థలే. స్పేస్ రీసెర్చ్లో కానీ స్పేస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ 4వ శక్తిగా మన భారతదేశాన్ని మనం భావించుకోవచ్చు. కాకపోతే మనకున్న మేజర్ ప్రాబ్లం ఎక్కడ కనబడుతుందంటే బడ్జెటరీ అలొకేషన్ దగ్గర కొద్దిగా వెనకపడి ఉన్నాం. చైనా మనకి దగ్గరగా ఉన్న దేశం కాబట్టి చైనా CNSAలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అదే మన ఇస్రో చూసినట్టయితే 18,000 మంది ఉన్నారు. కాకపోతే క్వాలిటీ ప్రొడక్షన్ చూసినా, వాళ్ళ సామర్థ్యం చూసినా వెనకబడి లేవు. సాంకేతికత కానీ, మనం ప్రొడ్యూస్ చేసినటువంటి రాకెట్స్ కానీ, ఏవైనా సరే మన స్పేస్కి రిలేటెడ్గా ఉన్న ప్రోడక్ట్స్ ఏం ప్రొడ్యూస్ చేసినా వాటి క్వాలిటీ కానీ ప్రపంచ దేశాలతో దేనికంటే కూడా తక్కువగా లేదు. అందుకని చెప్పి ఆర్థిక పరంగా నేను అనుకోవడం బడ్జెటరీ అలొకేషన్స్ ఇస్రోకి బాగా పెంచాల్సిన అవసరం ఉంది. 100% కానీ ఇంకా 200% కానీ పెంచినా కూడా చాలా మంచి జరుగుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు స్పేస్ అనేది ఒక ఎక్స్ప్లోరేషన్కే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ GPSకి కానీ, ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్లో పంట పొలాలు వాటికి వచ్చేటటువంటి తెగుళ్ళు ఇలాంటివన్నీ నేషనల్ స్కేల్లో తెలుసుకునేందుకు కానీ, వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ, వీటన్నిటికీ కూడా క్లైమేట్ చేంజ్ కానీ వీటన్నిటినీ స్టడీ చేయడానికి స్పేస్ చాలా ముఖ్యమైనటువంటి ఏరియాగా ఉంది. దాంట్లో మనం 4వ దేశంగా ప్రపంచంలో ఉండడం అనేది చాలా సంతోషపడాల్సిన విషయం. ఇస్రో గురించి మనం చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఓకే, సాంకేతికత అనేది ప్రతి రంగంలోకి చొచ్చుకుపోతున్న నేటి తరుణంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ఇది భారత్ను గ్లోబల్ టెక్ లీడర్గా ఎలా నిలబెడుతుందంటారు? డిజిటల్ రంగంలో ఇండియా 3వ స్థానంలో ఉందని చెప్పచ్చు. అమెరికా, చైనా తర్వాత ఇండియాయే. మిగిలిన ఏ దేశాలు మనకి దగ్గరలో కూడా లేవు. వాటి ప్రయత్నాలు అవి చేస్తున్నాయి, కృషి చేస్తున్నాయి, పోటీ కూడా ఉంది. కానీ మనం చాలా ముందుగానే బహుశా మేల్కోవడం వల్ల ఏంటో తెలియదు కానీ, లేకపోతే మన యువతలో ఉన్నటువంటి క్రియేటివిటీ దానివల్ల కానీ అదృష్టంగా చాలా ముందునున్నాం. అలాగే ప్రభుత్వాలు చేసినటువంటి పాలసీస్ వల్ల కూడా మనకి డిజిటల్ ఏరియాలో మంచి అభివృద్ధి కనపడింది. మనకి మామూలుగా చూసినట్టయితే ఫోన్పే చూసినా, పేటైమ్ చూసినా, ఇలాంటివి మనం దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు మనం ఎక్కడ చూసినా అందరూ వాడడం అనేది జరుగుతుంది. అలాగే గవర్నెన్స్, ప్రభుత్వాలు వాటి పాలసీస్ని అవి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నెన్స్ ద్వారా చేస్తున్నాయి, డిజిటైజ్ చేస్తున్నాయి.
తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ చూసినట్టయితే ప్రపంచంలో చైనా తర్వాత మనమే సెకండ్, అంటే యూజర్స్. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డిజిటల్ డివైడ్ అంటారు. డిజిటల్ డివైడ్ అంటే ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న మనుషులు లేని మనుషులకి ఉన్నటువంటి వ్యత్యాసం, దాన్ని డిజిటల్ డివైడ్ అంటున్నారు. ఇక్కడ మనం కాస్త వెనకబడి ఉన్నాం. ఎందుకంటే మనకి పెద్ద దేశం, ఇన్యాక్సెసిబుల్ విలేజెస్ ఉన్నాయి, అందుబాటులో లేనటువంటి పల్లెటూర్లు, అడవి ప్రాంతాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంకా రాలా. సో ఇంటర్నెట్ పెనట్రేషన్ అది ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. దానికి కొంత ప్రయత్నాలు ప్రారంభించారు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. భారత్ నెట్ అనేది ఒకటి పెట్టారు, అది గవర్నమెంట్ ద్వారా సుదూర ప్రాంతాల్లో నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం. దీంతో పాటుగా మిగిలిన నెట్వర్క్స్ అన్ని కూడా లాభాన్ని చూసుకోకుండా గురజాడ గారు అన్నట్టుగా సొంత లాభం కొంత మానుకుని వాళ్ళు చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు యోగా, బౌద్ధ ధర్మం, లేదంటే భారతీయ సినీ పరిశ్రమలు కావచ్చు, సనాతన ధర్మం, ఇటువంటి అంశాల ద్వారా భారత్ అంతర్జాతీయంగా ఎలా ప్రభావం చూపుతుందంటారండి? దీన్ని సంక్షిప్తంగా సాఫ్ట్ పవర్ అంటారు. ఒక దేశానికి మిలిటరీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఎలాగా శక్తిని చేకూరుస్తాయో, ఆ దేశం యొక్క కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే సాంస్కృతిక శక్తి కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అంటే మనం లిటరేచరు, మ్యూజిక్, సాహిత్యం, కల్చరు, మన నడవడి, మన వంటకాలు, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశానికి అయినా సరే ఒక గుర్తింపుని తెస్తాయి. మన భారతదేశానికి అలాంటి గుర్తింపు మన కల్చరల్ ఆస్పెక్ట్స్ వల్ల చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పాలి. దీంట్లో చాలామంది ప్రపంచంలో విశ్లేషించింది ఏంటంటే చైనాతో కంపేర్ చేస్తే భారతదేశం ముందు ఉందని. దీంట్లో మిగిలిన దేశాల కంటే చాలా ముందు ఉంది భారతదేశం అని అంటున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క వంటకాలు దొరకని దేశం ఏదీ లేదు ప్రపంచంలో. భారతదేశం ప్రొడ్యూస్ చేసే సినిమాలు చూసినట్టయితే ప్రపంచంలో చాలా దేశాలు చూస్తున్నాయి. మ్యూజిక్ ఇంకా చెప్పక్కర్లా. ఆ విధంగా మనకేంటంటే భారతదేశాన్ని ఎప్రిషియేట్ చేయడం అనేది, దాని పట్ల ఆకర్షితులు అవడం అనేది ప్రపంచంలో కల్చరల్ ఆస్పెక్ట్స్ వల్ల జరుగుతోంది. మతానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ కూడా, అంటే బౌద్ధం కానీ, యోగా లాంటిది కానీ, యోగా వల్ల కానీ కొన్ని సిద్ధాంతాలు, ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్స్ అంటే దృక్పథాలు, ఇవన్నీ కూడా ఇంత ముందు కూడా చేసాయి. అంటే 19వ శతాబ్దంలో కూడా చాలామంది మేధావులు భారతదేశ పరిజ్ఞానాన్ని, భావుకతని తీసుకుని రచనలు కూడా చేశారు. అంటే జర్మనీలో మనకు బాగా కనపడుతుంది షోఫెనోర్ కానీ, కాంట్ కానీ, అంటే చాలా మంది ఉన్నారు అక్కడ మనకి చూసినట్టయితే. ఇంగ్లాండ్లో కూడా అది జరిగింది. సో డెఫినెట్గా సాఫ్ట్ పవర్ అనేది ఇండియాది చాలా బలంగానే ఉందని చెప్పాలి. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు దేశాన్ని గ్లోబల్ పవర్గా ఎదగడంలో ఎంతవరకు సహకరిస్తున్నారు అంటారు? భారతదేశానికి, భారతదేశం అవతల వేరే దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు మనకి 2025లో చూసినట్టయితే $135.46 బిలియన్ కాంట్రిబ్యూట్ చేశారు మన ఆర్థిక వ్యవస్థకి. వాళ్ళ చుట్టాలకి లేని వాళ్ళ ఫ్యామిలీస్కి అక్కడి నుంచి డబ్బు పంపించుకోవడం, లేదా ఇక్కడ చిన్న చిన్న బిజినెస్లు పెట్టడం, లేకపోతే ఇక్కడ బిజినెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం లాంటివి మనకి కనపడుతున్నాయి. 14% ఏడాదికి పెరుగుతోంది ప్రతి ఏడాదిను. మేజర్గా మన కాంట్రిబ్యూషన్స్ గల్ఫ్, వెస్ట్ ఏషియా, అమెరికా, యూరప్ నుంచి వస్తున్నాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇది కూడా బాగా పెరిగింది. ఇది ఎందుకు పెరుగుతోంది అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల. అంటే భారతదేశంలో మనం డబ్బు పెట్టడం వల్ల నష్టపోము, ఇది మనకి తిరిగి వస్తుంది, లేకపోతే దీనివల్ల లాభం కలుగుతుంది అన్న భావన, నమ్మకం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ డబ్బు పెట్టడానికి, లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీ నెలకొల్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా ఈ మధ్యకాలంలో ఆ ట్రస్ట్ పెరుగుతోంది, మనకి ఆ ఫలితాలు కూడా కనపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలోనే జపాన్కి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం అనేది జరిగింది. జపాన్ మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి కొంత ఉత్సుకతని చూపిస్తుంది. ఆల్రెడీ పెట్టింది చాలా, ఇంకా కొంత పెట్టాలని చూస్తున్నారు. అలాగే సౌత్ కొరియాకి కొన్ని టెక్నాలజికల్గా కేపబిలిటీస్ ఉన్నాయి, అవి మిగిలిన దేశాలకు లేవు. అలాంటివి కొన్ని మన భారతదేశానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కింద చేయాలన్నటువంటి భావన కూడా మనకు కనపడుతుంది. సో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో అటు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కావచ్చు, వీటిని ఆపడానికి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయనేది నిజమండి. ఇందులో భారతదేశం ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటారు మీరు? మిడిల్ ఈస్ట్లో యుద్ధం కానీ, యుక్రెయిన్లో యుద్ధం కానీ ఏ కారణాల చేత వచ్చినా అవి ఆగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నష్టం భారీగా జరిగింది, అందుకని దాన్ని ఆపాలన్న ప్రయత్నం అన్ని దేశాలు ఎంతో కొంత చేస్తున్నాయి. భారతదేశం దాంట్లో ఒక పాత్ర వహించాలన్న ప్రయత్నం చేస్తోంది అన్నది మనకు కనబడుతూనే ఉంది. యుక్రెయిన్లో యుద్ధాన్ని ఆపడానికి
2-3 సార్లు తీవ్ర ప్రయత్నాలను చేయడం అనేది, మాట్లాడడం అనేది జరిగింది. అలాగే గాజాకు సంబంధించి ఆల్రెడీ అక్కడ చాలా శక్తివంతమైనటువంటి దేశాలన్నీ కూడా, అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు ఇవన్నీ ఉన్నాయి. అవి చాలా జటిలమైనటువంటి సమస్య, ఇప్పటిది కూడా కాదు అది. ఆ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం యునైటెడ్ నేషన్స్లో తన కృషిని చేస్తోంది. నిన్న మొన్న తీసుకున్న రెజల్యూషన్స్లో ఆ యుద్ధాన్ని ఆపాలని, ప్యాలెస్టైన్, ఇజ్రాయెల్ 2 దేశాలని గుర్తించి ఈ సమస్యకి ఓ శాశ్వత పరిష్కారాన్ని చూడాలి అన్న ప్రయత్నం ఒకటి భారతదేశం ఈ మధ్యకాలంలో చేస్తోంది. సార్, ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య భారతదేశం స్థానం కావచ్చు, పాత్ర కావచ్చు, ఎలా ఉందంటారండి? భారతదేశం యొక్క పాత్ర అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది. చారిత్రకంగా చూసినా, లేకపోతే సివిలైజేషనల్గా చూసినా, అంటే సాంస్కృతికంగా చూసినా కూడా భారతదేశానికి ఎప్పుడూ ఒక ముఖ్యమైన పాత్ర ఉంటూనే ఉంది. అది రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశమే కనపడుతోంది. మనం బ్రిక్స్లో మన రోల్ చూసినా, ఆర్థిక వ్యవస్థలో మన పాత్ర చూసినా, మిలిటరీ పరంగా చూసినా భారతదేశం యొక్క పాత్ర లేకుండా ప్రపంచంలో ఏ ముఖ్య నిర్ణయాలు సంపూర్ణంగా చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. మున్ముందు కాలంలో అది ఇంకా ఎక్కువే అవుతుంది, కానీ తక్కువ అవుతుందని నేను అనుకోవట్లేదు. వచ్చే 10 ఏళ్లలో భారత్ పూర్తి స్థాయిలో ఒక విశ్వశక్తిగా, గ్లోబల్ పవర్గా స్థిరపడాలంటే ఇంకా ఎటువంటి రంగాల్లో దృష్టి సారించాలంటారు? సాంకేతికంగా, శాస్త్రీయంగా భారతదేశం బలపడాల్సిన అవసరం ఉంది, పోటీ పడాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో మనం ముఖ్యంగా కొన్నింటిని గుర్తించవచ్చు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రస్తుతం చూసినట్టయితే అమెరికాకి, చైనాకి విపరీతమైనటువంటి పోటీ జరుగుతుంది. ఈ 2 కాకుండా యూరప్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా తీవ్రమైనటువంటి పోటీ పడడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ 3 ప్రాంతాలు కాకుండా భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డెవలప్ అవ్వడానికి కావలసినటువంటి రీసెర్చ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేసింది ఈ మధ్యకాలంలో. దాంట్లో భాగంగా రాష్ట్రాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏఐ మీద డిగ్రీ స్థాయి నుంచి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని, పీజీలో ఇంట్రడ్యూస్ చేయాలని, అలాగే రీసెర్చ్ సెంటర్స్ కొన్ని నెలకొల్పాలన్న ప్రయత్నం జరిగింది. ఆల్రెడీ కొన్ని నెలకొల్పారు కూడా. కాకపోతే రానున్న కాలంలో దాని మీద మనం తప్పకుండా చాలా తీవ్రంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీస్లో కూడా మనం ఈ దేశాలతో పోటీపడి ముందుకి నడవాల్సిన అవసరం ఉంది. మూడోది నానో టెక్నాలజీ, నాలుగోది బయోటెక్నాలజీ. ఈ 4 మనం తీవ్రమైనటువంటి కృషి చేయడమే కాకుండా బడ్జెటరీ అలొకేషన్స్ పెంచి రీసెర్చ్కి ప్రోద్బలం చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశాన్ని విశ్వశక్తిగా మార్చాలి అనే జరుగుతున్న ఈ ప్రయాణంలో యువత ఎటువంటి పాత్ర పోషించాలనేది మీ అభిప్రాయం? భవిష్యత్ ఎప్పుడు కూడా యువతతోనే ఉంటుంది. యువత లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందడం అనేది సాధ్యం కూడా కాదు. మనకి ఉన్న అదృష్టం ఏంటంటే పాపులేషన్లో యువత అత్యధికంగా ఉన్నారు. దీంట్లో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు మనకి కనబడుతున్నారు. ఈ జనరేషన్ చూసినట్టయితే చదువుకుంటున్నారు కూడా. తల్లిదండ్రులు కూడా చదువు పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. పిల్లలు చదువుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కూడా బాగా మనకి కనబడుతుంది. ఎటొచ్చి ఏంటంటే యువతకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అభివృద్ధి చెందడానికి, దెబ్బతినడానికి కూడా అన్ని ఆపర్చునిటీస్ ఈ మధ్యకాలంలో మనకి సంఘంలో కనబడుతున్నాయి. వైలెన్స్ కానీ, డ్రగ్స్ కానీ, సోషల్ మీడియాలో కొట్టుకుపోవడం కానీ, ఈ విధంగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. వాటి నుంచి మనం కాస్త కనుక అవసరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుని యువత కనుక ఫోకస్ చేస్తే మన దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లగలరు, ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టగలరు. మీరు ఆచార్యులుగా కొన్ని దశాబ్దాలు పనిచేశారు. అటువంటి అనుభవంతో యువతకు మీరిచ్చే సలహాలు, సూచనలు? ప్రతి జనరేషన్ కి కూడా అది నిర్మించుకునేటటువంటి ముఖ్యమైన భావనలు, ఆదర్శాలు ఉంటాయి. ఈ ఆదర్శాలు, భావనలు కొంతవరకు తల్లిదండ్రుల వలన, చరిత్ర వలన, సంఘం వలన, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం వలన నిర్మించబడుతూ ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు అంతకుముందు ఎప్పుడూ లేనంతగా టెక్నాలజీ యొక్క ఎఫెక్ట్ యువత మీద కానీ, మామూలు ప్రపంచం మీద కానీ, మన సొసైటీ మీద కానీ కనబడుతోంది. ఇది పాజిటివ్ గా ఉంది, నెగిటివ్ గా కూడా ఉంది. ఎలా అయితే ఎలక్ట్రిసిటీ మంచికి చెడుకి కూడా ఉపయోగించవచ్చు, అంటే షాక్ ఇవ్వచ్చు, బల్బు వెలిగించవచ్చు. అలాగే సాంకేతికతని సద్వినియోగం చేసుకుంటూ వస్తున్న మార్పులతో పాటు కొత్త టెక్నాలజీస్ అన్నిటినీ కూడా వీలున్నంత వరకు వాటిలో కొంత అధ్యయనం చేస్తూ పెడదారి పట్టేటటువంటి సాంఘిక పరంగా ఉన్నాయో ఆ అలవాట్ల నుంచి కాస్త దూరంగా ఉంటూ కనుక జాగ్రత్త పడితే ఆ యువతకి చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఆ జాగ్రత్త వాళ్లే తీసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారో కాస్త చూస్తూ ఉండాలి. అన్ని రంగాల్లో భారత్ విశ్వశక్తిగా ఎదుగుతోంది అనేది ఇంత చక్కగా మా కోసం, శ్రోతల కోసం వివరించినందుకు, ఆకాశవాణికి మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్. నమస్కారం. ఇంతవరకు
సేవా పర్వ కార్యక్రమాల్లో భాగంగా విశ్వశక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి విశ్రాంత ఆచార్యులు కె రవి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.